అండ్ దాంతో పాటు సార్ నేను లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఐ బీన్ ట్రైనింగ్ టీచర్స్ అండ్ ఫ్యాకల్టీ ఆన్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ మీద. టీచర్స్ అందరూ వచ్చేసి ప్రొఫెసర్స్ అందరూ కూర్చొని అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వెన్ వి స్టార్ట్ డిస్కసింగ్ స్టూడెంట్స్కి నెక్స్ట్ ఏం నేర్పించాలి, ఏం మాట్లాడాలి. ద వన్ క్వశ్చన్ దట్ ఐ ఆల్వేస్ ఆస్క్ ఇస్, అసలు నిజంగా ఆర్ వి ఆల్ టీచింగ్ ద స్టూడెంట్స్ ఆన్ బిల్డింగ్ ఏ స్టార్టప్ అనేది ఒకటి. రెండోది, జాబ్ కోసం నేర్చుకోకుండా ఒక ఎంప్లాయ్మెంట్ కోసం నువ్వు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఎంతమంది నేర్పిస్తారు? నో టీచర్ అండ్ నో ప్రొఫెసర్ ఇస్ రెడీ టు డూ ఇట్. సో వీళ్ళ దగ్గర చేంజ్ వస్తే ఆటోమేటిక్గా వస్తుంది కదా సార్ కింద స్టూడెంట్స్కి. అంటే యాక్చువల్గా ఇప్పుడు మేము జూనికాన్స్ ప్రాజెక్ట్ నువ్వు పెట్టాము. కరెక్ట్. ఈ జూనికాన్స్లో ఫస్ట్ 18 years లోపల వాళ్ళు మాత్రం తీసుకోవాలని చెప్పి ఫస్ట్ దట్ వాజ్ దిస్ థింగ్. వీ ఆల్సో అంటే మొక్కై వంగందే మానే వంగదని నాకు బాగా అర్థమైపోయింది. ఈ బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళు టు మేక్ దెమ్ అన్లర్న్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి నేను 18 years లోపల వాళ్ళనే సెలెక్ట్ చేశాను. కానీ చాలామంది ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు, సార్ మా దగ్గర కూడా పూర్ పీపుల్ చాలామంది ఉన్నారు, ఆర్ఫనేజ్ నుంచి వచ్చి ఈ ఫీ రీంబర్స్మెంట్ ఇదంతా ఉంది కాబట్టి వాళ్ళు కూడా మీరు ఇంక్లూడ్ చేయాలంటే దాని తర్వాత 19 years to 25 years టు అకామిడేట్. కానీ ఎక్కువ మంది ఈ సెగ్మెంట్లోనే సెలెక్ట్ అవుతున్నారు. ఇది 18 years లోపల. అందులో ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు? ఒక లాస్ట్ కోహర్ట్ 40 మందిని అమెరికా ఆస్టిన్ టెక్సాస్కి మల్టిపుల్ ఎంట్రీ బిజినెస్ వీసాలు తెప్పించేసి వాళ్ళందరినీ, అంత బీదవాళ్ళు, ఎక్కువ మంది ఆర్ఫన్ స్కూల్స్లో చదువుకున్న అలాంటి వాళ్ళు వచ్చారు. అందులో ఒక టీము వాళ్ళు ఏజెంట్కి ఏతో దే వాంట్ టు డెమోక్రటైజ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఏది నా 8th grade స్టూడెంటు దే వాంట్ టు డెమోక్రటైజ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఏది యూజింగ్ ఏజెంట్కి ఎక్కడ నేర్చుకున్నావు ఇదంతా ఎవరైనా అడిగితే అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఈజ్ ది ఏకలవ్య టీచర్. నీ ద్రోణాచార్యుడు ఇంటర్నెట్లో ఉన్నాడు. నువ్వు ఏం నేర్చుకోవాలన్నా కూడా అంత నాలెడ్జ్ ఉంది. ఐఐటి ప్రొఫెసర్స్ వాళ్ళు టీచ్ చేసేది అంతా ఇంటర్నెట్లో పాడ్కాస్ట్లు ఉన్నాయి. స్టాన్ఫర్డ్ కోర్సెస్ ఆర్ ఆన్ ది పాడ్కాస్ట్. సో ఇవంతా ఉన్నప్పుడు ఐ మీన్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ ఎనీబడి టు లర్న్ ఎనీథింగ్. తర్వాత నేను ఒక భువనేశ్వర్ దగ్గర ఒక చిన్న విలేజ్, సోరో అనే విలేజ్, 5 hours drive ఫ్రమ్ భువనేశ్వర్, ఒక ఎంటర్ప్రినర్ దే టుక్ మీ టు ప్లేస్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్ ఫర్ సమ్ ఫంక్షన్. అక్కడంతా గవర్నమెంట్ స్కూల్ కిడ్స్ అండి. వాళ్ళంతా ఎంత బీదోళ్ళు అంటే వాళ్ళకి అసలు వాళ్ళకి చెప్పులు కూడా వేసుకోవడానికి డబ్బులు లేవు, షూస్ ఎవరికి షూస్ లేవు. అలాంటి వాళ్ళు ఒక మైక్రో శాటిలైట్ వాళ్ళు బిల్డ్ చేసి ఆ మైక్రో శాటిలైట్ని నా సమక్షంలో ఒక హీలియం బెలూన్తో లాంచ్ చేశాడు. లాంచ్ చేసి నేను ఏదో ఉత్తుతుంది బాక్స్ ఏదో పెట్టి లాంచ్ చేశారేమో అనుకున్నాను. ఒక అమ్మాయి వచ్చి, సార్ ఆ పారామీటర్స్ అంతా మేము గ్రౌండ్ స్టేషన్లో మానిటర్ చేస్తున్నాము, ఏ హైట్లో ఉంది, ఎంత ఆక్సిజన్ లెవెల్, తర్వాత ఈ పారామీటర్స్ అంతా ద వే షీ వాజ్ ఆస్కింగ్ ఆల్ ద టఫ్ క్వశ్చన్స్. టెలిమెట్రీకి దే నో దట్ మై ఫస్ట్ జాబ్ వాజ్ విత్ ISRO శాటిలైట్ సెంటర్. సార్ మీకు టెలిమెట్రీ, టెలికమాండ్, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? ఇట్లాంటి టఫ్ క్వశ్చన్ దే వర్ ఆస్కింగ్. దెన్ ఐ ఆస్క్ ది లోకల్ పీపుల్, వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ కిడ్స్ కదా, వీళ్ళకి ఇంత నాలెడ్జ్, సెటిలైట్ బిల్డ్ చేసే నాలెడ్జ్ ఎట్లొచ్చిందంటే వాళ్ళు చెప్పారు, అక్కడ ఒక NRI చికాగోలో ఉన్నారు, ఆ ఏరియా నుంచి. ఆయన ఎవ్రీ 6 monthsకి వచ్చేసి ఒక చిన్న కంప్యూటర్ ల్యాబ్ పెట్టి వీళ్ళందరికీ యూట్యూబ్లో మీరు నేర్చుకోవాలా, ఎట్లా చేయాలని చెప్పేసి గైడెన్స్, ఆ గైడెన్స్తో దే ఆర్ ఏబుల్ టు బిల్డ్ ఎ సెటిలైట్ అండ్ లాంచ్ ఇట్. అంత నాలెడ్జ్. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు ఏదైనా హెల్ప్ చేయాలంటే ఇలాంటి పూర్ పీపుల్కి, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్, దట్ టు ఫ్రమ్ ఏ స్టేట్ విచ్ ఈజ్ నాట్ లైక్ మన తెలుగు స్టేట్స్, కర్ణాటక స్టేట్ లాగా కాకుండా అలాంటి దాంట్లో ఇలాంటి టాలెంట్ ఉంది. దెన్ ఐ థాట్ దట్ నెక్స్ట్ యూనికార్న్స్ విల్ నాట్ కమ్ ఫ్రమ్ సిటీస్ లైక్ హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నై. నెక్స్ట్ యూనికార్న్స్ ఏదైతే జోహో కార్పొరేషన్ శ్రీధర్ వెంబు చేస్తున్నాడో, ఐ థింక్ దట్ ఈస్ ది మోడల్. బికాస్ దే హ్యావ్ ది టాలెంట్, దే హ్యావ్ ది ఫైర్ ఇన్ ది బెల్లీ అండ్ దేర్ లాట్ ఆఫ్ లోకల్ దిస్ థింగ్ ఇంటర్నెట్లో మొత్తం అంతా నేర్చుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు నేను ఈ జూనికార్న్ ప్రాజెక్ట్ని ఇనిషియేట్ చేశాను. దట్ బికెమ్ ఏ బిగ్ సక్సెస్ అండ్ దట్ ఈస్ ది మోడల్. ఈరోజు ఎవరైనా సక్సెస్ కావాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. వై బ్లేమ్ టీచర్ ఇన్ ద స్కూల్? మాకు టీచర్ లేరు, మా స్కూల్లో సరిగ్గా చెప్పడం లేదు, ఎందుకు? వై డూ అది? ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ కెన్ బికమ్ ఎంటర్ప్రెనర్ యూజింగ్ ది ఇంటర్నెట్ యాజ్ ఎ ఏకలవ్య ఎడ్యుకేషన్ వితౌట్ గోయింగ్ టు ఎనీ స్కూల్. అందుకే కదా ఇప్పుడు న్యూ స్టార్టప్ కంపెనీస్ వాళ్ళు AICT లేదు, UGC లేదు, ఏం లేదు, దే ఆర్ క్రియేటింగ్ వండర్స్. సో దట్ ఈస్ ది దే ఆర్ గోయింగ్ టు డిస్మాంటిల్ ది కంప్లీట్ హైయర్ ఎడ్యుకేషన్ మోడల్ ఇన్ ది కంట్రీ.
కానీ స్కూల్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీరు అన్నట్టు కూడా చాలా బాగా వచ్చేసింది సార్ ఫాస్ట్‌గా. ఈవెన్ బోవర్స్ అని బోర్ స్కూల్ వచ్చింది, మెసా స్కూల్ ఫస్ట్ వచ్చింది, బోర్ స్కూల్ ఇక్కడ I వచ్చింది హైదరాబాద్. interacted with all of them. Oh, they talk lot of the kind of questions they ask. I mean, for that age, I mean, they are the ones. ఎందుకంటే స్టార్ట్అప్స్కి they need that kind of people. కరెక్ట్. They not only బోవర్ స్కూల్లో చదివిన వాళ్ళు, they are becoming entrepreneurs. They will also become the right talented people for startups. కరెక్ట్. Obviously, they will get jobs. మరి అలాంటి నాలెడ్జ్ నేర్పించాలి కానీ ఊరికే నువ్వు డిగ్రీలు డిప్లొమాలు తర్వాత మా వాడికి 99% మార్క్ వచ్చింది ఐఐటీలో, నేను ఒక ఐఐటి ఐ డోంట్ వాంట్ మెన్షన్, ఐఐటి డైరెక్టర్ నా క్లోజ్ ఫ్రెండ్, తెలుగు వాళ్ళు చాలామంది మీ దగ్గర చేరింటారు కదా, ఎట్లా వాళ్ళు చేస్తున్నారంటే నవ్వి మన తెలుగు స్టేషన్స్ వచ్చిన వాళ్ళంతా కూడా బ్యాక్ బెంచర్స్లో ఉన్నారు. ఫ్రంట్లో ఎవరున్నారంటే ఈ బెంగాల్, వెస్ట్ బెంగాల్, తర్వాత బీహారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళంతా ఉన్నారు. ఈ పెడగాగికి వీళ్ళకి అర్థం కావట్లేదు. అదంతా బట్టి కొట్టి వచ్చేసి ఎట్లో పాస్ అయ్యి ఎంసెట్ పాస్ అయ్యి మార్కులు తెచ్చుకొని వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళకి ఈ పెడగాగిలో దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్, దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. అందుకని వెనక్కి కూర్చుంటారు. ఐ ఫీల్ వెరీ పిటీ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు, దే బీన్ ట్రైన్డ్. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పిడి కొట్టడం, మెమరీ టెస్ట్ చేసుకోవడం, ఆ దీంట్లోనే వచ్చారు. కానీ ఎట్లా పాస్ అయ్యారు వచ్చారు అండ్ ఐఐటీలో అడ్మిషన్, దే కెనాట్ సర్వైవ్. ఇది మన పేరెంట్స్కి అర్థం కావాలా. పేరెంట్స్కి అర్థం కాకుంటే దే యాక్చువల్లీ రూయినింగ్ ది యూత్ ఆఫ్ ఇండియా బై సెండింగ్ దెమ్ టు దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. చెప్పిన ఆస్పెక్ట్లో నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే డెవలప్మెంట్ అనేది అది రోడ్స్లోనో ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనో పాలసీలోనో క్రియేట్ చేస్తారు. అది ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్ సెట్, హౌ వి టేక్ ఇట్. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్, హౌ వి టేక్ ఇట్. అంటే మనకి ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎంత ట్రాన్స్ఫార్మ్ అవుతున్నా కూడా వెన్ పీపుల్ డోంట్ చేంజ్ దర్ మైండ్ సెట్, ఇది మారుతుంది మనం మారాలని, లేకపోతే కనుక దే కాంట్ డూ ఇట్. అండ్ వాస్తవంగా ఈ పాడ్కాస్ట్లో కూడా మనం వీ డిడ్ంట్ సే దట్ ఇది నేర్చుకోండి అని చెప్పలా. వీఆర్ టాకింగ్ అబౌట్ ఈ మైండ్ సెట్. ఒక మైండ్ సెట్ మారితే, ఒక మనిషిది మారితే ద సొసైటీ మైండ్ సెట్ మారుతుంది. ఆబ్వియస్లీ అతని చుట్టూతో మారుతుంది, యాజ్ వెల్ యాజ్ ద కంట్రీ మైట్ చేంజ్. అండ్ ఇండియా ఈజ్ అట్ ద గోల్డెన్ ఎరా బికాస్ ఐ కమ్ ఫ్రమ్ a Tier 3 city. My office is in Tier 3 city. As my inspiration is always Sridhar Vembu. We can do a lot of things. నేను లాస్ట్ వీక్ రీసెంట్గా TEDx టాక్స్ వచ్చింది. దట్ ఈస్ వాట్ ఐవ్ టోల్డ్. నెక్స్ట్ యూనికార్న్స్ ఇండియా నుంచి వచ్చేవి Tier 3, Tier 4, Tier 5 నుంచి వస్తాయి తప్ప 100% ఇక్కడి నుంచి రావు అని చెప్పాం. బికాస్ వీ హ్యావ్ మోర్ కేపబిలిటీ దెన్ ఆల్ ద అదర్ పీపుల్. బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా కూడా వీ విల్ ఫైండ్ అవుట్ డిఫరెంట్ వేస్ టు బ్రింగ్ అవుట్ ద ప్రోడక్ట్. ఇప్పుడు స్టార్టప్స్ సర్వే కావాలంటే అన్లెస్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విచ్ దే హావ్ ఐడెంటిఫైడ్, అన్లెస్ దే సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ ఎ స్కేలబుల్ వే, దెన్ ఓన్లీ స్టార్టప్స్ కెన్ సర్వైవ్. కరెక్ట్. ఏదో ఫిక్టిషియస్గా హైదరాబాద్కి వచ్చి ఏదో చేసేసి మసిబూసి మారడికాయ చేసి ఇంత వాల్యుయేషన్ అవన్నీ సర్వైవ్ కావు. ఈ రూరల్ ఏరియాస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా ఈచ్ ప్రాబ్లమ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ అ స్టార్టప్. అది ఎవరైనా సరైన మెంటర్ ఉండేసి వాళ్ళు ఐడెంటిఫై చేసి అరౌండ్ దట్ దే కెన్ బిల్డ్ ఎ స్కేలబుల్ వన్, దే ఆర్ ది వన్స్ హు ఆర్ గోయింగ్ టు బికమ్ నెక్స్ట్ యూనికార్న్స్. అందుకని మన జూనియర్ యూనికార్న్ అనేది రూరల్ జూనికార్న్స్ అనే ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేశారంటే ఐ నో దట్ నెక్స్ట్ యూనికార్న్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ రూరల్ ఇండియా. కరెక్ట్. అండ్ దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఐ వాంట్ టు ఎన్లీష్ అండ్ explore and how we can create the jobs and wealth creation can happen, and also the urban versus rural divide తగ్గించేస్తే సో దిస్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. మన మహాత్మా గాంధీ ఎప్పుడు రూరల్ గ్రామీణ ఖాదీ ఉద్యమం ఇవన్నీ కూడా ఆ రోజుల్లో తీసుకొచ్చాడు. కానీ ఆయనవన్నీ పాలసీస్ మన వాళ్ళంతా పక్క పెట్టేసి అంతా అర్బనైజేషన్ రూట్లో పోయారు. కానీ నౌ వీ హ్యావ్ టు రియలీ బ్రింగ్ బ్యాక్ మహాత్మా గాంధీజీ అనుకున్న రూరల్ ఎంపవర్మెంటు, రూరల్ ఎకనామిక్ డెవలప్మెంటు. నేను పాతకాలం రోజుల్లో మా ఊర్లో చిన్న పల్లెటూరు, ఆ ఊర్లో ఎకో సిస్టమ్ ఎట్టు అంత బార్టర్ డీల్స్. ఇప్పుడు మంగళవాళ్ళు, చాకల వాళ్ళు, తర్వాత వడ్రంగి అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళకి వాళ్ళు అన్ని పనులు చేసేవాళ్ళు. ఆ పనికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు పొలంలో రైస్ పండించిన, గోడు పండించిన అప్పుడు వాళ్ళు వచ్చి దాన్ని తీసుకొని వాళ్ళు. ఆ బార్టర్ సిస్టంలో దే వర్ హ్యాపీ అండ్ దీస్ పీపుల్ ఆర్ హ్యాపీ. ఇప్పుడు వాళ్ళంతా కనుమరుగు అయిపోయారు. దేర్ ఇస్ నథింగ్ ఇన్ ది రూరల్ ఏరియా. So everything they have to come to the city and all that this thing. It's a lopsided model. Unless we have inclusive development,
రూరల్ ఇండియాలో ఇప్పుడు ఇంకా ఇప్పుడు కూడా 65% పీపుల్ ఆర్ ఇన్ ది రూరల్ ఇండియా. అక్కడ రూరల్ ఏరియాలో అగ్రికల్చర్ ఎవరన్నా నాలాంటి వాళ్ళు పెట్టాలంటే అసలు అగ్రికల్చర్లో పనిచేసే వాళ్ళు లేబరే లేదు. వాళ్ళందరికీ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్తో బాగా డబ్బులు వచ్చేస్తున్నాయి. తర్వాత రేషన్ ఫ్రీ అంతా ఇంట్లో కూర్చొని సినిమాలు చూసుకుంటా, ఇంటర్నెట్ ఫ్రీ కాబట్టి పోర్నో సైట్స్కి వెళ్ళేసి వాళ్ళ మైండ్ అంతా స్పాయిల్ చేసుకొని ఇలాంటి వాళ్ళు ఐ మీన్ యు ఆర్ యాక్చువల్లీ స్పాయిలింగ్ ది రూరల్ ఇండియా ఆల్సో. సో అన్లెస్ రూరల్ దీంట్లో ఆ ఫోకస్ పెట్టేసి అక్కడ దట్స్ వేర్ న్యూ గవర్నమెంట్ పాలసీస్ హ్యావ్ టు ఎనేబుల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాట్ ఆర్ ది థింగ్స్ బికాజ్ నెక్స్ట్ గ్రోత్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫ్రమ్ రూరల్ ఇండియా. రూరల్ ఇండియా ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి విచ్ ఆర్ గవర్నమెంట్ కెన్ రియలీ బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎకోసిస్టమ్. వాళ్ళ టెంప్టేషన్స్, ఈ పోర్నో టెంప్టేషన్స్, తర్వాత ఆల్కహాల్ టెంప్టేషన్ టు డ్రగ్ టెంప్టేషన్స్, వీటి నుంచి వాటిని బయటికి లాగి ఎంటర్ప్రెన్యూర్ టెంప్టేషన్స్ వాళ్ళని క్రియేట్ చేస్తే దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ యూనికార్న్. ఈ టెంప్టేషన్స్ నుంచి వాళ్ళు బయటపడాలి అంటే ది ఎంటర్ప్రెన్యూర్ టెంప్టేషన్ వాళ్ళని క్రియేట్ చేసామంటే అందులో సక్సెస్ఫుల్గా ఎంటర్ప్రెన్యూర్స్ క్రియేట్ చేస్తే త్రూ యూనికార్న్స్ వాళ్ళని చూసి మిగతా వాళ్ళు మారుతారని చెప్పి ఆ కాన్సెప్ట్ మేము యూనికార్న్ పెట్టాము. దో ఫస్ట్ కోహర్ట్ ఇస్ వెరీ సక్సెస్ఫుల్. సెకండ్ కోహర్ట్లో 17 స్టేట్స్లో మేము ఈ యూనికార్న్ కాంపిటీషన్ చేసి దాదాపు 70 సచ్ పీపుల్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ Tier 2, Tier 3, Tier 4 సిటీస్ నుంచి సెలెక్ట్ చేస్తున్నాం. అది చూసి నేను మొన్న యునైటెడ్ నేషన్స్ వాళ్ళు పిలిచారు యూనికార్న్ గురించి మాట్లాడి జనరల్ అసెంబ్లీలో. నేను వెన్ ఐ అడ్రస్డ్ ఇన్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అబౌట్ యూనికార్న్, మిగతా కంట్రీ వాళ్ళంతా సార్ వాట్ యూ ఐడెంటిఫైడ్ ఇస్ ది ప్రాబ్లమ్ ఇన్ ఆల్ అవర్ కంట్రీస్ ఇంక్లూడింగ్ అమెరికాలో కూడా ఈ డ్రగ్ అడిక్షన్ ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. తర్వాత రూరల్ ఏరియాలో ఇక్కడ కూడా బీదవాళ్ళు చాలా ఉన్నారు. సో మా కంట్రీలో కూడా మీరు ఏదైనా చేస్తారు, నాకు అంత బ్యాండ్విడ్త్ లేదు, మీరు ఎవరైనా చేస్తే డెఫినెట్లీ వీల్ హెల్ప్ ది. ఇప్పుడు మన కంట్రీలో సెలెక్ట్ చేసిన 70 స్టూడెంట్స్ రూరల్ స్టూడెంట్సే కాకోకుండా శ్రీలంక నుంచి ఆల్రెడీ వీ కంప్లీటెడ్ ది కాంపిటీషన్. అక్కడి నుంచి 10 మందిని సెలెక్ట్ చేస్తున్నారు రూరల్ యూనికార్న్స్. అదేవిధంగా ఉగాండా నుంచి ఒక 10 మందిని సెలెక్ట్ చేస్తున్నాము. తర్వాత ఇథియోపియా నుంచి ఒక 10 మందిని సెలెక్ట్ చేస్తున్నాము. మిడిల్ ఈస్ట్ ఏరియాల నుంచి కూడా అక్కడ కూడా పూర్ పీపుల్ చాలామంది ఉన్నారు. అక్కడ కూడా వీ వాంట్ టు రన్ దిస్ కాంపిటీషన్. సో మా దుబాయ్ కాన్ఫరెన్స్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ January 9th, 10th, 11th దుబాయ్లో కాన్ఫరెన్స్, నెక్స్ట్ యూనికార్న్ కాన్ఫరెన్స్. దానికి మన 70 పీపుల్ ఫ్రమ్ ఇండియా కాకోకుండా ఈ శ్రీలంక, ఉగాండా, ఇథియోపియా, మిడిల్ ఈస్ట్ వీళ్ళ నుంచి కూడా యూనికార్న్ పిల్లలు వస్తున్నారు. సో దిస్ ఈజ్ ఏ గ్లోబల్ ప్రాబ్లం. ఇండియాలోనే కాదండి, ఈ ప్రాబ్లం ప్రతి కంట్రీలో ఉంది. సో ప్రతి వాళ్ళు కూడా దే నీడ్ టు అడ్రస్ హౌ దే కెన్ యాక్చువల్లీ క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ దేర్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ది రూరల్ ఏరియా. అదర్వైజ్ ఇప్పుడు ఈ రెవల్యూషన్స్, ఫ్రెంచ్ రెవల్యూషన్ కానీ ఏ రెవల్యూషన్ ఈ మధ్య నేపాల్లో వచ్చింది, బంగ్లాదేశ్ అంతా యూత్కి ఎప్పుడైతే ఉద్యోగాలు ఉండవో మనకి అంటే వాళ్ళు మాస్ రోడ్ల మీదకి వచ్చేస్తారు. అప్పుడు నో పోలీస్ కెన్ కంట్రోల్.